యారే అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏంటంటే, ఫస్ట్ అడ్వాంటేజ్ అంటే వీ కెన్ స్టోర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. మనం ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అయినా మనం స్టోర్ చేసుకోవచ్చు. అది స్టార్టింగ్ ఏమన్నా ఇండెక్స్ వాల్యూ 0తో స్టార్ట్ అవ్వాలి అండ్ ఎండింగ్ ఏమో n-1తో ఎండ్ అవ్వాలన్నమాట. మనం అలా ఎన్ని ఎలిమెంట్స్ అయినా మనం స్టోర్ చేసుకోవచ్చు. తర్వాత వీ కెన్ స్టోర్ ద ఎలిమెంట్స్ ఆల్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద సేమ్ డేటా టైప్. మనం ఎన్ని ఎలిమెంట్స్ని యారేలో స్టోర్ చేసినా ఆ ఎలిమెంట్స్ అన్నీ సేమ్ డేటా టైప్ అయ్యే ఉండాలి. సో దీనివల్ల చాలా అడ్వాంటేజ్ ఉందన్నమాట. తర్వాత యూజింగ్ యారే వీ కెన్ ఇంప్లిమెంట్. మనం యారేస్ని యూజ్ చేసుకొని మనం ఇంప్లిమెంటేషన్ అనేది చేయొచ్చు. స్టాక్స్లో ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు, క్యూస్లో ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు, లింక్డ్ లిస్ట్లో కూడా మనం ఇంప్లిమెంటేషన్ అనేది చేయొచ్చు అనమాట. ఇవి అడ్వాంటేజెస్. తర్వాత డిసడ్వాంటేజెస్ ఏంటంటే మెమొరీ వేస్టేజ్ ఈజ్ ప్రెజెంట్. ఇక్కడ ఏంటంటే మనం యారేలో నేను 10 ఎలిమెంట్స్ని స్టోర్ చేయాలనుకుంటున్నా. ఓకే, స్టోర్ చేయాలనుకొని నేను 5 ఎలిమెంట్స్ని మాత్రమే స్టోర్ చేశాను. ఇంకా 5 ఎలిమెంట్స్ అనేవి అలానే ఆ మెమొరీ స్పేస్ అనేది తను తీసుకునిద్ది. మనం స్టోర్ చేసినా స్టోర్ చేయకపోయినా మనం ఇంత స్టోర్ చేయాలి అని మనం ముందు చెప్తాం కాబట్టి మనం 5 ఎలిమెంట్స్ని స్టోర్ చేసిన మిగతా 5 అనేది అలానే ఉంటుంది. అప్పుడు ఏంటి, మెమొరీ అనేది వేస్ట్ అయినట్టే కదా, అదనమాట. సెకండ్ వన్ ఏంటి, ఇంప్లిమెంటేషన్ కెన్ బి టేక్ ఏ లాట్ ఆఫ్ టైం అనమాట. మనం యారేస్ని ఇంప్లిమెంట్ చేయడానికి టైం అనేది చాలా పడుతుంది అనమాట. ఇవి డిసడ్వాంటేజెస్. ఇది ఫ్రెండ్స్ యారేస్ అంటే ఇది. మనం నాన్ ప్రిమిటివ్లో ఫస్ట్ టైప్ చూసాము యారేస్ని. సెకండ్ వీడియోలో, అది నెక్స్ట్ వీడియోలో మనం లింక్డ్ లిస్ట్ ఫైల్స్ని చూద్దాం. థ్యాంక్ యూ.